ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం. నేను ఈరోజు సోలార్ సిస్టమ్ గురించి చెప్పబోతున్నాను. సోలార్ సిస్టంలో మెయిన్ స్టార్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టార్ని నార్త్ పోల్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అంటారు. ఈ స్టార్ అంటే ఏమిటి? స్టార్ని తెలుగులో నక్షత్రం అని అంటారు. ఈ స్టార్స్ చేసే పని ఏమిటి? నా దృష్టిలో స్టార్స్ వాటంతట అవే తయారవి అలానే చాలా గ్రహాలని తయారు చేసుకుంటాయి. అంటే వాటి సొంతంగా కుటుంబాన్ని తయారు చేసుకుంటాయి. అవి చేసే పని ఏమిటి? అవి అన్ని గ్రహాల మధ్యలో ఉంటూ వాటి సొంతంగా వెలుతురిని వేడిని తెప్పిస్తాయి. అలాంటి స్టార్ జాతికి చెందే మన సన్ లాంటివి చాలా స్టార్స్ ఉంటాయి. వాటిలో మన సన్ కూడా ఒక సోలార్ సిస్టమ్ని నిర్మించుకుంది. దాంట్లో మన సన్ దాని ఓన్గా తయారవ్వి దాని నుంచి వచ్చిన ముక్కల ద్వారా మిగిలిన ప్లానెట్స్ ఏర్పడ్డాయి. వాటికి ఆ ప్లానెట్స్ తయారవ్వేటప్పుడు ఆ ప్లానెట్స్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అండ్ రాక్స్ ద్వారా వాటి మూన్స్ తయారయ్యాయి. అలానే మిగిలిన గ్యాసెస్ ద్వారా గ్యాస్ జైంట్స్ తయారయ్యాయి. అలాగా మన సోలార్ సిస్టమ్ తయారవ్వింది. చాలా కోట్ల ఏళ్ళ ముందు మన సన్ ద్వారా మిగిలిన ప్లానెట్స్ అన్నీ తయారవ్వడం ఒక అద్భుతం లాంటిది. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను సోలార్ సిస్టమ్ గురించి తలుచుకున్నప్పుడల్లా నాకెందుకు విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు మనము దీన్ని మొత్తం ఒక ఎగ్జాంపుల్ కిందికి తీసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్, నేను స్టూడెంట్ని కాబట్టి నా దృష్టిలో చెప్పగలిగేది ఏంటంటే సన్ మా టీచర్, మిగిలిన ప్లానెట్స్ అన్నీ స్టూడెంట్స్ లాంటివి. అదే జాబ్ చేసే వాళ్ళ దృష్టిలో సన్ వాళ్ళ బాస్, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ వర్క్ చేసే మ్యాన్స్ ఉమెన్స్ లాంటి వాళ్ళు. అలాగా సన్ ఉండబట్టే అన్ని ప్లానెట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం వాటి పేర్లు, ఆ ప్లానెట్స్ ఎలాగుంటాయి, వాటి మధ్యలో వాటికి ఏమైనా గ్రహాలు ఉపగ్రహాలు వంటివి ఉన్నాయేమో అలాంటివి తెలుసుకుందాం. ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ అసలైన ఫోటో చూడాలన్నది నాకు ఒక ఆశ. అంటే సోలార్ సిస్టమ్ మొత్తంది రియల్ ఫోటో చూడాలని. అయితే నా దగ్గర మెర్క్యూరీది నార్మల్ ఫొటోస్ కానీ లేవు. అందుకే ఇలా డ్రా చేసిన ఫోటో చూపిస్తున్నాను, ఏమనుకోకండి. చెప్తున్నాను ఇప్పుడు. మెర్క్యూరీ ఫస్ట్ గ్రహం. ఇది సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. దీనికి ఏ ఉపగ్రహం వంటిది లేదు. ఇది రాళ్లతో నిర్మించబడింది. సూర్యుడి తర్వాత వేడి గ్రహం ఇదే ఫ్రెండ్స్. ఇది వేడిగా ఉంటుంది. అంతేకాకుండా ఇది సూర్యుడికి కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి అంత వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను మాత్రం నా దృష్టిలో ఇది సెకండ్ లీడర్ లాంటిది. చాలా చిన్నగా ఉంటుంది. ఇది మిగిలిన గ్రహాల కన్నా చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ గ్రహం వీనస్ గురించి చెప్పాల్సింది ఏంటిదంటే ఇది మొదటి నుంచి రెండవ గ్రహం. ఇవి గ్రామర్ విషయాలే. మీకు నేను పూర్తి సమాచారాలు ముందు తెలియజేస్తాను. సెకండ్ ప్లానెట్ ఈజ్ వీనస్. వీనస్ స్పెషాలిటీ ఏంటిదంటే
వీనస్ ఎర్త్ అక్క చెల్లెల్లా అన్న తమ్ముళ్ళలాగా కానీ అక్క చెల్లెల్లాగా కానీ సంబంధం ఉన్నట్టు కనపడతారు. అంటే ఎర్త్ వీనస్ ఇద్దరు ఒకటే సైజులో ఉంటారు. కాకపోతే ఎర్త్కేమో ఒక మూన్ ఉంది, వీనస్కి ఏమో మూనే లేదు. అండ్ వీనస్ కూడా రాక్స్తోనే నిర్మించబడి ఉంటుంది. నాకు ఇది చెప్తుంటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. సింహము నేను ఆగండి ఇప్పుడు ఎర్త్ని తీసుకొస్తే బాగుంటుందేమో. ఎర్త్ వచ్చేయమ్మా నువ్వు. వీనస్ నేను ఒకటే లాంటి వాళ్ళం, దానికి మూన్ లేదు, నాకు ఉంది, అంతే తేడా అప్పా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్గా వద్దాం. వీనస్ ఎర్త్ ట్విన్ సిస్టర్స్, అలాగా అదే వీనస్ స్పెషాలిటీ. నెక్స్ట్ ప్లానెట్ ఈజ్ థర్డ్ ప్లానెట్ ఈజ్ అవర్ ఎర్త్. ఎర్త్ని చూస్తుంటే నాకు ఎందుకో సంతోషంగా ఉండిద్ది. ఇంతమంది ప్రజలు, అన్ని బిల్డింగ్స్, అంత పొల్యూషన్, అన్ని ట్రీస్, అసలు ఎర్త్ ఎలా తట్టుకోగలుగుతుందో. కానీ ఎర్త్ మిగిలిన ప్లానెట్స్ అన్నీ ఒక థింగ్సే. సరే కానీ ఫస్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఎర్త్ ఒక స్పెషల్ ప్లానెట్. ఎందుకు అంటే చెప్పను, మీరే కామెంట్ చేయండి చూద్దాం. నేను మీకు 50 సెకండ్స్ ఇస్తాను. స్టార్ట్. Forty seconds to go. $48 minutes to go. 50. Time's up. ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్, భూమి స్పెషాలిటీ ఏంటంటే మనందరినీ దాని మీద మోయడం. నేను ఫస్టే మీకు హింట్ ఇచ్చాను అనుకుంటా. ఇచ్చాను. ఎంతమంది కరెక్ట్గా పెట్టారో ఆన్సర్ నేను చూస్తానుగా. మీరు కనుక ఆన్సర్ కరెక్ట్గా పెట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసి పైన గంట కొట్టండి. టింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, అందుకే నేనే సౌండ్ ఇచ్చా టింగ్ అని. సరేలేండి, ఇప్పుడు ఎర్త్ స్పెషాలిటీ అది. అలానే సన్ నుంచి మొదటి నుంచి థర్డ్ ప్లానెట్ ఇదే. ఓకే, మనము భూమి మీద ఉన్నట్టుగా వేరే ప్లానెట్స్లలో అస్సలు బతకలేమబ్బా. అదేంటో ముందు వీడియోస్లలో చెప్తాను, వాటి టెంపరేచర్స్ అవన్నీ. ఓకే, ఫోర్త్ ప్లానెట్ ఈజ్ మార్స్. మార్స్ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు, ఎందుకంటే అది మొత్తం రెడ్ కలర్లో ఉండేది కాబట్టి. ఉండండి, నా టెక్స్ట్ బుక్లో ఆ బొమ్మ ఉన్నట్టుంది, చూపిస్తాను ఉండండి. ఇప్పుడు అన్ని ప్లానెట్స్ చూసారా కాస్త, తర్వాత డయాగ్రామ్స్ గీసే చూపించాల్సింది వచ్చింది. మార్స్ అందుకే ఆ కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది కాబట్టి దాన్ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. ఈ కలర్స్ వేయలేదు, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత జూపిటరే. నెక్స్ట్ జూపిటర్ చాలా పెద్ద గ్రహం, మన సోలార్ సిస్టంలోనే పెద్ద గ్రహం. దీనికి ఇంకో పేరేంటో తెలుసా? సోలార్ వాక్యూమ్ క్లీనర్. బాగుంది కదా పేరు, నాకు నచ్చింది. అలానే నా ఫేవరెట్ గ్రహం కూడా జూపిటరే, ఎందుకంటే కొన్నిసార్లు మన ఎర్త్ మీదకి వచ్చే కొన్ని ఆస్ట్రాయిడ్స్ని దాంట్లోకి లాగేసుకుంటుంది. అసలు దానికి ఎందుకు సోలార్ వాక్యూమ్ క్లీనర్ అని పేరు వచ్చింది, ఎందుకంటే అది దాని దగ్గరికి వచ్చిన ఐటమ్స్ అన్నిటినీ దానిలోకి పీల్చుకునిద్ది. ఒరే ఎల్రా బాబు నువ్వు అంటే మా తమ్ముడు మధ్యలోకి వచ్చాడు.
వచ్చాడు, నేను వీడియో ఆఫ్ చేసుకొని చెప్పచ్చు, కానీ ఏదో జోక్ లాగా ఉంటుందని. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నో జోక్స్, సీరియస్లీ కాన్సన్ట్రేషన్ పెడదాం. నాలుగు తెలుగలేదండి. సరే, ఇప్పుడు చూద్దాము. జూపిటర్ పెద్ద గ్రహం, అది అవుటర్ ప్లానెట్స్ లిస్ట్లోకి వచ్చింది. నిజానికి ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్ అని ఉంటాయి. ఇప్పటిదాకా నేను చెప్పానే మార్స్ దాకా, ఆ మార్స్ దాకా ఇన్నర్ ప్లానెట్స్. జూపిటర్ నుంచి మిగిలిన గ్రహాలన్నీ అవుటర్ ప్లానెట్స్. ఆల్ ఓవర్ ప్లానెట్స్ 8 ప్లానెట్స్ ఉంటాయి. నిజానికి 2016 వరకు మనకు 9 ప్లానెట్స్ ఉండేవి. ఇప్పుడు ఎందుకు 8 ప్లానెట్స్ అయ్యాయంటే అది లాస్ట్కి చెప్తా. అంటే లాస్ట్ కంటే నెక్స్ట్ వీడియో కూడా చేయొచ్చు నేను, అప్పుడు చెప్తా. అంతలోపు వెయిట్ చేయాలి మరి. ఓకే, చెప్తున్నాను. ఆ అవుటర్ ప్లానెట్స్ లిస్ట్లోకి వచ్చింది. అలానే ఇది బిగ్గెస్ట్ ప్లానెట్ అండ్ 5th ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఇదే దీని స్పెషాలిటీ. నెక్స్ట్ ఈజ్ సాటర్న్. ఇప్పుడు సాటర్న్ ఒక స్పెషాలిటీ ఏంటిదంటే దానికి అందమైన రింగ్స్ ఉంటాయి. అలానే ఇది 6th ప్లానెట్, కానీ ఇది కొంచెం బెండవి ఉండిద్ది. కొంతమంది సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే ఇది బెండ్ అవ్వడానికి కారణం ఏదైనా బలమైన ఢీ కొట్టి ఉండాలి. ఏదైనా ప్లానెట్ కానీ ఆస్ట్రాయిడ్ కానీ బలమైన ఢీ కొట్టి ఉండాలి అని అంటున్నారు. కానీ నా డౌట్ ఏంటంటే జూపిటర్, సాటర్న్, జూపిటర్ నుంచి మిగిలిన ప్లానెట్స్ అన్నీ గ్యాస్ జైంట్స్, అంటే గ్యాస్తో నిండున్న ఒక బాల్ లాంటివి. వాటిని ఆస్ట్రాయిడ్ ఎలా ఢీ కొట్టగలదు? ఎనీవే, మీకు మాత్రం నేను కరెక్ట్ సమాచారం ముందు వీడియోస్లలో చెప్పగలనని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్లానెట్లోకి వెళ్ళిపోదాం. 7th ప్లానెట్ ఈజ్ యురేనస్. యురేనస్ కూడా గ్యాస్ జైంటే. నాకు తెలిసి దీనికి ఏం స్పెషాలిటీ లేదని మా టీచర్ చెప్పారు. ఏమీ స్పెషాలిటీ లేకపోవడమే దీని స్పెషాలిటీ అని కూడా చెప్పారు. ఇప్పటిదాకా నాకు అదొక్కటే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. స్పెషాలిటీ లేదు కానీ ఉందన్నారు కదా, ఏముంది లేదన్నారు కదా మళ్ళీ. సరే, ఇదేదో నా బుర్ర తినే విషయం లాగుంది. నెక్స్ట్ ప్లానెట్లోకి వెళ్ళిపోదాం. అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్లానెట్ ఈజ్ నెప్ట్యూన్ సన్కి చాలా దూరంలో ఉంటుంది. అది చాలా చలైన గ్రహం కూడా. అది చాలా చల్లగా ఉంటుంది. అదే దాని స్పెషాలిటీ. నెక్స్ట్ ఇది 8th ప్లానెట్ కూడా. ఇప్పటికీ ఇంతే ఫ్రెండ్స్ మన ఛానల్, మన వీడియో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.